జనవరి 19, 2021వ తారీఖులో వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా వీడియోని చూడండి. వృశ్చిక రాశి వారికి డబ్బు వస్తుంది. అలానే వారి యొక్క కోరికలు అనేవి నెరవేరబోతూ ఉన్నాయి. వారి మనస్సులో ఉండే కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. కనుక వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా వివరాలను తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది, వారి యొక్క కోరికలు ఏ విధంగా నెరవేరబోతూ ఉన్నాయి, వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉందో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. ఇతరులకి ఎప్పుడూ కూడా సాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు. వీరు అందాన్ని ఎక్కువగా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో ఎప్పుడూ కూడా ఆకస్మికంగానే వస్తూ ఉంటాయి. అది ధనమైనా సరే, ఇంకా ఏవైనా సర్ప్రైజెస్ అయినా సరే వారికి ఎక్కువగా సర్ప్రైజ్లే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలానే వీరి మాట తీరు కావచ్చు, వీరు కావచ్చు ఇతరులకి స్ఫూర్తి కలిగించేలాగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంచి మాట్లాడే విధానం అనేది ఉంటుంది. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో అతిపెద్ద శుభవార్త అనేది రాబోతూ ఉంది. ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఉన్నటువంటి కొన్ని కోరికలు ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మునుపు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఇతరులు ఏమాత్రం మిమ్మల్ని ఇతరుల వల్ల మీరు ఏదైనా చిన్న ఇబ్బంది పాలు అయినా, లేదా ఇతరులు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటివి కూడా తొలగిపోతాయి. వాటి నుండి కూడా తొలగిపోయి మనశ్శాంతి పెరుగుతుంది. మీ జీవితంలో నుండి అతిపెద్ద భారం తొలగిపోయింది, బరువు దిగిపోయింది అన్నట్లుగా మీరు ఊపిరిని పీల్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి గోచారం ఉంది. మీరు ఎప్పుడూ కూడా మాట్లాడే సమయంలో మాటలను కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా మీ పట్ల సమాజంలో ఎలా ఉంటుంది అంటే, సమాజం మీ పట్ల ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటుంది. మీరు చాలా కోపిష్టివారు అని, కోప స్వభావులు అని, అధికమైనటువంటి కోపం ఉంటుంది అని, విషపూరితమైనటువంటి మనస్తత్వులు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి అది అవాస్తవం మాత్రమే. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు చూడటానికి కొద్దిగా కోపిష్టి వారిలా కనిపించినా సరే కానీ ఎప్పుడు ఎవరికి హానిని కల్పించరు. వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు బాగుండాలి అనుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైతే స్నేహం చేస్తూ ఉన్నారో, వీరిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారితో చాలా కలిసికట్టుగా ఉంటారు. అంతేకాదు వీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ఇక ప్రాణాలైనా ఇచ్చేలాగా ఉంటారు. అంత గొప్ప మనస్తత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వారిది. దూరం నుండి చూసి అంచనా వేయటం చాలా పొరపాటు. వీరు చూడటానికి కొద్దిగా గంభీరంగా ఉన్నప్పటికీ వీరి యొక్క మనస్సు మాత్రం చాలా సున్నితమైనటువంటిది. వీరిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇలా అనుకోరు వృశ్చిక రాశి గురించి. వారి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి అలా ఎప్పుడూ కూడా పొరపాటుగా మాట్లాడరు. వీరు ఎందుకంటే అందరినీ కూడా కలుపుకుపోయేటటువంటి మనస్తత్వులు, అందరినీ కలుపుకుపోతారు. పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. కష్టపడి శ్రమించే వ్యక్తులు. అలానే వీరి కుటుంబాలను కూడా వీరు చిన్న వయస్సులోనే బరువు బాధ్యతలను మోయటం, కుటుంబ పరంగా సహాయం చేయటం, కుటుంబంలో అందరినీ కూడా కలుపుకుపోవటం, అందరినీ సంతోషంగా ఉంచడం, వీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలానే పట్టుదల చాలా ఎక్కువ, మొండి పట్టుదల మరీ ఎక్కువ, పోటీతత్వం కూడినటువంటి మనస్తత్వులు. ఎవరితో అయినా సరే పోటీ పడినా సరే అందులో ఖచ్చితంగా విజయం కలగాలి అని అధిక మొత్తంలో శ్రమపడుతూ ఉంటారు. అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు. అంతేకాదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు కోరినటువంటి కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. వీరు ఎప్పటి నుండో ఎన్నో కోరికలను కోరుతూ ఉంటారు. కానీ దానికి సమయం అనేది ఉండక ఆ కోరికలు అనేవి నెరవేరవు. తద్వారా వీరు చాలా మనస్సులోనే బాధపడుతూ ఉంటారు. వీరు కోరినటువంటి కోరికలు నెరవేరట్లేదు అని, వీరికి మనశ్శాంతి ప్రశాంతత లేదు అని ఎప్పుడూ కూడా బాధపడటం, చింతించడం వంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు.
వీరి కోరికలు తీరలేవని. కానీ ఈ సమయంలో మాత్రం వీరి యొక్క కోరికలు అనేవి నెరవేరబోతూ ఉన్నాయి. మనస్సులో వీరికి ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో. అంటే ఎప్పుడైనా అదృష్టం వరించవచ్చు. జనవరి 19, 20, 21వ తారీఖులో ఎప్పుడైనా సరే ఏదో ఒక ఆకస్మికంగా ధనలాభం అనేది వచ్చి పడుతుంది. అలానే మనస్సులోని కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మంచిగా కృషి చేస్తారు. అంటే ఏదైనా పని చేయాలంటే దానికి తగినట్లుగా కృషిని కూడా చేస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శారీరక శ్రద్ధ, అలంకరణ మీద ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలను తీసుకుంటారు. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు. వ్యక్తిగత సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్ని మాత్రం పొందుతారు. ఇతరులకు రుణాలు ఇస్తారు. సంతానపరమైనటువంటి అంశాలలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ఆలోచనలు రేపెత్తిస్తాయి. గృహ ఆదాయం బాగుంటుంది. తల్లి తరపు నుంచి, బంధువుల నుంచి రాకపోకలు అధికమవుతాయి. అంటే బంధుమిత్రులను ఈ సమయంలో మీరు ఎక్కువగా కలవటం కానీ, వారితో సమయాన్ని ఎక్కువగా గడపటం కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు వృత్తిపరంగా ఉన్నతాధికారుల సహకారంతో పనులను నెరవేరుస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. సమయానుసారంగా పనిని చేస్తూ ఉంటారు. అంతేకాదు వీరు భూమికి సంబంధించిన అంశాలలో కొంత ఘర్షణ ఉండవచ్చు. కనుక మీ యొక్క బంధుమిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండవచ్చు ఉంటుంది. అంటే ఆలోచించి మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి జరుగుతుంది. అలానే మీకు దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమతులు కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది. వృత్తుల్లో మీరంటే ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మీరు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. మీకు ఈ సమయంలో పెట్టుబడులు అనేవి అధికంగా కలిసి వచ్చినప్పటికీ అధికమైనటువంటి పెట్టుబడి విషయంలో మాత్రం రిస్క్ తీసుకోవద్దు. అంటే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే సమయంలో మాత్రం కొంత ఆలోచించాలి. అనుభవజ్ఞుల నిర్ణయాలు అవసరం. ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని సులభమైనటువంటి పనులు నెరవేరుతాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో వాటిని ప్రయత్నిస్తారు. అందులో విజయం పొందుతారు. అంతేకాదు విలువ, గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తి కోసం ప్రయత్నాలు చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు సంతానాభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. అందులో విజయాన్ని పొందుతారు. ఇలా వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం ఉంది. ముఖ్యంగా వీరికి రావాల్సిన ధనం అనేది వస్తుంది. డబ్బు పరంగా అద్భుతంగా ఉంది. ధనం అంటే ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవటం కానీ, డబ్బు విషయంలో ఏవైనా సమస్యలు ఉండటం కానీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. డబ్బు వస్తుంది. డబ్బు రావటానికి ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, వృశ్చిక రాశి వారికి ఏ క్షణమైనా డబ్బు అనేది రావచ్చు. ఇక వీరు ఎప్పుడూ కూడా మంచి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. డబ్బు వస్తుంది కదా అని ఏ పని చేయకుండా ఉండడం కాదు. మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది కనుక ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి జనవరి 19, 20, 21వ తారీఖులో ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. దరిద్రాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.